ప్రధానమైనటువంటి లలిత గీతాల్ని ఆలాపించడానికి నిర్ణయించడం చాలా ప్రశంసనీయమైనటువంటి విషయం. రామాచారి ఇదే విధంగా అనేక మంది కళాకారులు, ఈనాడు పాడినటువంటి కళాకారులు అందరూ అద్భుతంగా పాడారు. దానిలో ఉండే సాహిత్యాన్ని తెలుగుకు దూరం అయిపోతున్నటువంటి ఈ యువతరంలో ఇటువంటి పన్నీటి జల్ లాంటి కార్యక్రమం పెట్టడం ఎంతో ప్రశంసనీయం. ఏ రాగమైనా అనురాగమే, ఏ భావమైనా మధుర భావమే. ఎంత అద్భుతంగా ఉందో సాహిత్యాన్ని ఆస్వాదించండి. అలాగే కుమారి దామిని చాలా శ్రవణానందకరంగా పాడింది. ఒక పాటనే పాడన ఎంత అద్భుతంగా పాడింది. అలాగే నూతన సఖియా రాడేరనే వనమాలి అద్భుతంగా సాగినటువంటి గీతం. మలయమారతోని తమిళంలో పాడించడం ఒక సాహసోపేతమైన బట్ వెల్కమ్ ప్రక్రియ అని అభిప్రాయపడుతున్నాను. అలాగే నాలోన ప్రవహించు సంగీతం రోహిత్ అద్భుతంగా పాడాడు. అందమైనది జీవితం మౌనిక సినిమాటిక్ గా చాలా చక్కగా పాడింది. ఆ జాలరి ఫోక్ ట్యూన్ ఎంత అద్భుతంగా పాడారు అందరూ. చివరికి ఆమని రారాదా మా తోటకి అమృత వర్షిణి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత టైం అయినా మనం వారు పాడినటువంటి పాటల మీద మనం మాట్లాడచ్చు. ప్రతి పాట ప్రత్యేకంగా రామాచారి అద్భుతంగా వాళ్ళందరి చేత పాడించినందుకు ధన్యవాదాలు చెప్తూ మరొకసారి రామాచారి రేపు కూడా కార్యక్రమం అని చెప్పారు. రామాచారి ఉన్నత శిఖరాల్ని ఇప్పటికే అందుకున్నాడు. ఎవరెస్ట్ శిఖరం లాంటి హైట్స్ కి చేరాలని చెప్పేసి కోరుకుంటూ ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని 6th రాగరాగని 6వ వార్షికోత్సవం నుంచి అద్భుతంగా భాగ్యనగర్లో ఏర్పాటు చేసేటువంటి సాంస్కృతిక సంస్థలు వాళ్ళు ఇద్దరు సోదర ద్వయం, వాళ్ళిద్దరు కూడాను వాడి కళలకే అంకితం అయిపోయారు. అటువంటి రాగరాగని సంస్థ ఈ 6వ వార్షికోత్సవం నుంచి 60వ వార్షికోత్సవం వరకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సభలో పాల్గొనేటువంటి అవకాశం కలిగించినటువంటి సుబ్బలక్ష్మి గారికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు శ్రీ విజయబాబు గారు వారి ముఖ్య అతిథి ప్రసంగం తదుపరి సన్మానం. సభాధ్యక్షులు పెద్దలు శ్రీ రామకృష్ణ గారు, మా ప్రియమైన సోదరి శ్రీమతి శైలజ గారు, పెద్దలు శారదా శోభవర్ధన్ గారు, శ్రీమతి మరొక నాయకిమణి శైలజ గారు, మీ అందరూ ఇక్కడ దేనికోసం అయితే కూర్చున్నారో ఆయనకు అభినందనలు చెప్పడానికే ఇక్కడ ఉన్నాం. అటువంటి గాన గంధర్వుడు శ్రీ రామాచారి గారు. ఎందుకంటున్నానంటే ఇందాకటి వరకు ఆయన వీణుల విందు, రామకృష్ణ గారు అంటే వీణుల విందు చేశారు. హాయిగా ఆ విందు ఆరగించిన తర్వాత సభానంగానే ఇక్కడ కుర్చీలు చూసి చాలా మంది పారిపోయారు బాబోయేది. ఎందుకంటే పాట ఉన్నంత కమ్మగా మాట ఉండదు. కానీ మెస్లో భోజనం చేసినప్పుడు మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉందో వెళ్ళిపోతాం. కానీ ఇంటికి విందుకు ఆహ్వానించినప్పుడు వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తామని చెప్తాం. కానీ ఈ సందర్భం ఇక్కడ మీరు కూర్చున్నటువంటి వాళ్ళంతా కూడా రామాచారి గారి అభిమానులు. ఆయన గురించి ఒక 4 మంచి మాటలు వినడానికి ఇక్కడ ఉన్నారు కాబట్టి లేట్ అయినా కూడా మనం ఆయన మీద అభిమానంతోనే ఉన్నాం. అయితే చివరిలో రామాచారి గారు ఒక పాట, ఆమని ఈ పూటకం రారాదా మా తోటకు అని చెప్తే ఎంత మనం ఉన్నదో ఆయన మిస్చిప్ చేస్తారని ఈ పాటతో అనిపించింది. ఎందుకంటే ఈ పూటకే కాదు, ప్రతి పూట ఆయన పాతల పూదోటలో ఆమెని కట్టివేసుకున్నటువంటి స్వరచరి విలక్షణ పాటల సిరి రామాచారి. ఇక్కడ ఆయనకి ఏదో పిలిచారు లలిత గాన గణాచారి అని, కానీ ఆయన మైకు పట్టుకుంటే గాన గణాచారి అని చెప్పి నేనంట. ఇంకా అందులో అంతగా ఆయన పూనకు వస్తే మనం ఎలా వాళ్ళకి తెలియదు. ఆ పాటల్లో కూడా తన్మయత్వంలో అలా మునిగిపోయేటువంటి వ్యక్తి. సినిమా పాటల యొక్క హోరులు లలిత గీతాల్లో ఉన్నటువంటి ఆ లాలిత్యాన్ని, పదలాలిత్యాన్ని, స్వరలాలిత్యాన్ని లలితంగా, కలితంగా, హృదితంగా, మహితంగా, సలలితంగా, సులలితంగా, అద్భుతంగా తెలుగు యొక్క కమ్మదనాన్ని ఆ పాటల యొక్క రాగాల్లో జోడించి చొప్పించి ప్రతి పాట వింటే ఆ పాట వెనక మనకేదో ఒక దృశ్యం ఆవిష్కరిస్తుంది.
ఎంత పాటతో ఒక దృశ్యాన్ని ఆవిష్కరించడం మామూలు విషయం కాదు. ఒక దృశ్యాన్ని ఆవిష్కరించాలంటే కెమెరా కావాలి, లేకపోతే మరొక ఇక్కడ ఏదైనా ప్రదర్శన కావాలి. కానీ దాన్ని మనం చక్షువులతో చూస్తాం. కానీ ఇక్కడ జ్ఞానేంద్రియాలతో ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని రసావిష్కరణ చేసేటువంటి అద్భుతమైనటువంటి గాయకులు శ్రీ రామాచారి గారు. కొమ్మ కొమ్మకో సన్నాయి అన్నట్టుగా ఆయన ఈ ఆంధ్రదేశంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో, అంతేకాదు అమెరికా నగరంలో సైతం ఇప్పుడు గుమ్మానికి కూడా ఒక సన్నాయిని తయారు చేస్తున్నాడు ఆయన. పసిడి కోయలలో ప్రౌఢ గీతాల్ని పలికించగలగటం అంటే ఎంత గొప్ప విషయం మా అందరికీ కూడా తెలుసు. ఆ చిన్న చిన్న చిన్నారుల్లో అంత ఆ ప్రౌఢత్వం, అంటే గళంలో ప్రౌఢత్వం, ఆ ప్రౌఢత్వంతో పాటించడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళని ఒక అనల్ప శిల్పాలుగా అలా చెక్కుతున్నటువంటి గానశిల్పి శ్రీ రామాచారి. ఈ ఆంధ్రదేశంలో చిన్నారుల్ని అద్భుతమైనటువంటి కళాకారులుగా తయారు చేస్తూ, ఎంత వయసు పైబడుతున్నా వాడు కూడా చిన్నపిల్ల అనే వయసు తక్కువేం లేదండి. కానీ అలా కనిపించకుండా ఉండేటువంటి ఇద్దరు ఉన్నారు. నేను చాలా సంవత్సరాలుగా, ఇందాక రామకృష్ణ గారు అన్నారు, నేను దాదాపు 2.5 దశాబ్దాల పైబడి నేను గమనిస్తూ ఉన్నా. ఒక ఆయనేమో ఈ లలిత గీతాల్లో రామాచారి, ఇంకొక ఆయన చొక్కాపు వెంకటరమణ, ఆయనకి షష్ఠపూర్తి కూడా అయిపోయింది. ఎంతో మందిని ఈ పప్పెట్రీ లాంటి మ్యాజిక్స్ వీటిల్లో తయారు చేస్తుంటారు. అంటే ఒక ప్రభుత్వాలు నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలను ఏకవ్యక్తి సేనగా ఎంతో మంది చిన్నారుల్ని మంచి గాయకులుగా ఆయన తీర్చిదిద్దుతామంటే ఆయన ఏమో కళాకారులుగా తీర్చిదిద్దుతున్నాడు. అటువంటి పాటల్ని ఇవాళ ఒక్కొక్క పాట అలా పాడుతూ ఉంటే ఆ స్వరవాహినిలో నాకైతే అనిపించింది, ఇప్పుడు శిశిరం విసిరేటువంటి శీతల శరాలని తన యొక్క గాన స్వరాలతో పక్కకు దోసేసి ఆమెని రప్పించి తన పాటల పూదోటలో కట్టేసుకున్నటువంటి రామాచారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాగరాగిణి పాటల స్వరాల రాగారుణ రాగాలని వాళ్ళు ఆలపించడమే కాకుండా ఒక వేదికను ఏర్పాటు చేసి, మేము పాడుకోవడానికి కాదు, ఈ సంగీతాన్ని 10 మందికి పంచడం కోసం, ఈ విందుని 10 మందికి పంచడం కోసం అనేటువంటి లక్ష్యంతో ఆ సోదరీమణులు ఇద్దరు కూడా ఒక వేదికను ఏర్పాటు చేసి 6వ వార్షికోత్సవం సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరొక గాయకుడిని సన్మానించుకోవడం అంటే వాళ్ళ యొక్క విశాలమైనటువంటి దృక్పథం, ఆ ఔదార్యం, పాటల పట్ల కళ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం చాలా గొప్పది. కాబట్టి ఆ సోదరీమణులు ఇద్దరిని కూడా ప్రత్యేకించి అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. జై. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను శ్రీ రామాచారి గారు. సార్, రామాచారి గారికి సభాధ్యక్షులైనటువంటి శ్రీ రామకృష్ణ గారు షాలువతో సత్కరిస్తారు. డాక్టర్ వాసా ప్రభావతి గారు ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, వారు పూలమాలతో గౌరవ అతిథి శ్రీమతి ఆర్లగడ్డ శైలజ గారు జ్ఞాపికతో రాగరాగిని 6వ వార్షికోత్సవం సందర్భంగా లలిత గీత కళాచారి శ్రీ కె రామాచారి గారికి సమర్పించిన అభినందన సుమమాల 2 నిమిషాల్లో తొందరగానే మీకు ఇది ముగిస్తాను. బాల్యం నుండి సంగీత కళకి అంకితమై గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ గుర్తింపు పొందిన స్వయం ప్రతిభుడు శ్రీ రామాచారి. కర్ణాటక సంగీతం అభ్యసించి అంచెలంచెలుగా స్వయం కృషితో ఎదిగిన రామాచారి తనలాంటి కళాకారులకు సంగీతంలో శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికై లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ స్థాపించి వేలాది బాలబాలికలను వేదికకు పరిచయంగా గావిస్తున్నారు. దేశ విదేశాలలో అసంఖ్యాక శిష్యులు కలిగిన రామాచారి కేవల్ ప్రచారాలలో దూరదర్శన్ కేంద్రం, ఆకాశవాణిలో అనేక బృంద గీతాలు, దేశభక్తి గీతాలు, భక్తి సంగీతం, లలిత సంగీతాలను ఆలపిస్తూ ఎంతో మందికి అవకాశాలు కల్పించడం సంగీత అభిమానులందరికీ గర్వకారణం. లలిత సంగీతకర్తలు శ్రీ పాలభూమి విశ్వనాథం, చిత్తరంజన్, మల్లిక్, బాలాంతరపు రజనీకాంతరావుల స్ఫూర్తితో లలిత సంగీతంపై మక్కువ పెంచుకున్న రామాచారి గారు 1000 ఆడియో క్యాసెట్లు రూపొందించి ఆకాశవాణిలో గ్రేడ్ ఐ కంపోజర్ గా, బి హై గ్రేడ్ సింగర్ గా ఉంటూ ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణి వద్ద సహాయకుడిగా పనిచేసి సొంతంగా ప్రేమలేఖ రాస సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. ఛానల్స్ లో ప్రసారం అయ్యే సీరియల్స్ కు నేపథ్య సంగీత బాధ్యతలు నిర్వహిస్తూ వేదికలపై సినీ సంగీత విభావనలో పాల్గొనే రామాచారి గారు ఎవర్ బిజీ ఆర్టిస్ట్ గా తన సేవలను అందిస్తున్నారు. మెదక్ జిల్లా పెదగొట్టు ముక్కల కుగ్రామంలో కోమండూరి కృష్ణ
కృష్ణమాచార్యులు యశోదమ్మ దంపతుల ప్రియపుత్రుడిగా జన్మించిన శ్రీ రామాచారి సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయకుడు పద్మశ్రీ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా 1999 ఫిబ్రవరి 18న లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ప్రారంభించి విజయవంతంగా నిర్వహణను కొనసాగిస్తూ ఉన్నారు. టీవీ ఛానల్స్ లో రియాలిటీ షోలలో పాల్గొనే వారిలో అత్యధిక శాతం వీరి శిష్యులే. ప్రణవి, గీతా మధురి, కారుణ్య, హేమచంద్ర, నాగసాహితి, దీపు తదితర గాయని గాయకులు టీవీ ప్రసారాలలో రామాచారి నేతృత్వంలో వారి ప్రఖ్యాతులు కావడం ఆయన అంకిత భావానికి సాక్ష్యంగా చెప్పుకోవాలి. సాధారణ జీవితంలో నిరాడంబరంగా సంగీత ప్రపంచంలో అంతర్జాతీయ కీర్తిని కైవసం చేసుకున్న రామాచారి భావితరానికి ఒక ఆదర్శ సంగీత దర్శకుడు, గాయకుడు. తన గురువులైన శ్రీ టీవీ సాయిబాబా, ఓరుగంటి లీలావతి గారుల పేరు నిలబెట్టే విధంగా లలిత సంగీత సేవకుడిగా జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న రామాచారి గారి సంగీత కచేరీలో తమ 6వ వార్షికోత్సవం జరుపుకోవడం జంట నగర ప్రముఖ సంస్థ రాగరాగిని ఎంతో వైభవంగా భావిస్తూ ఉంది. ఈ పత్రాన్ని సమర్పిస్తున్నారు ఎవి రమణ కుమార్ గారు, అధ్యక్షులు రాగరాగిని సంస్థ. అందరికీ ధన్యవాదాలు. శ్రీ విజయబాబు గారు ఈనాటి ముఖ్య అతిథి. అతి క్లుప్తంగా ఈనాటి అతిథులు వారి అభినందనలు తెలుపుతారు. ప్రప్రథమంగా శ్రీమతి కార్లగడ్డ శైలజ గారు. వేదికను అలంకరించినటువంటి మహామహిళలు, వేదిక ముందున్నటువంటి రసజ్ఞులైన ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నా నమస్మాంజలి. రాగరాగిణి సంస్థ 6వ వార్షికోత్సవ సందర్భంగా రమణ కుమారి గారికి, సుబ్బలక్ష్మి గారికి నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. రమణ కుమారి గారు నాకు దాదాపు ఒక 3 దశాబ్దాలుగా ఒక గాయనిగా సుపరిచితురాలు. దూరదర్శన్లో నేను చేసినటువంటి ఎన్నో లలిత గీతాల్లో ఆవిడ వివిధ స్వరకర్తల కంపోజిషన్స్లో, నేను చేసినటువంటి రికార్డింగ్స్లో చాలా మందిలో ఆవిడ పార్టిసిపేట్ చేశారు. అలాగే సుబ్బలక్ష్మి గారు కూడా. ఆ ఇద్దరు సిస్టర్స్ని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళు ఇంత కష్టపడి ఒక సంస్థను నిలబెట్టేటటువంటి లక్ష్యంతో ఇంత శ్రమిస్తూ, ఇంత తప్పిస్తూ 6 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా వివిధ కార్యక్రమాలతో వారిలో ఉన్నటువంటి ఒక కళా తృష్ణని వెలికి తీస్తూ ఎంతోమంది కళాకారులను ప్రోత్సహిస్తూ చేస్తున్నటువంటి తీరు చాలా ప్రశంసనీయం. అది కూడా ఒక మొక్కుబడిగా కాకుండా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. రాగరాగిణి సంస్థ ఎప్పుడు ఏ కార్యక్రమం ఆర్గనైజ్ చేసినా కూడా సుబ్బలక్ష్మి గారు మరి మిగతా సంస్థలన్నిటికీ కూడా ఇలాగే వెళుతూ ఉంటుంటారు. దూరదర్శన్లో ప్రతి ఒక్క అధికారి దగ్గరికి వెళ్ళి పర్సనల్గా ఇన్విటేషన్ ఇచ్చి, అంటే ఆ కార్యక్రమంలో ఒక అతిథులుగా ఉన్న వాళ్ళకి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్గా ఆవిడ ఇన్విటేషన్ ఇచ్చి తప్పకుండా రండి అని ఇన్వైట్ చేసేటటువంటి ఒక చక్కటి సాంప్రదాయం, మనదైన సాంప్రదాయాన్ని ఆవిడ ఇన్ని సంవత్సరాలుగా అలా ఎలా చేయగలుగుతున్నారో నాకు అర్థం కాదు. ఒక్కరోజు ఒక చోటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా మనం చాలా ప్లాన్ చేసుకుని ఇంత దూరం సిటీలో ఈ చివరి నుంచి ఆ చివరికి ఇది అది అని మనం చాలా ఇది చేస్తూ ఉంటాం. అలాంటిది అంత కష్టపడి ఒక సంస్థని నిర్వహించడం అంటే ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి. అటువంటివన్నీ కూడా అధిగమిస్తూ చక్కగా చేస్తున్నటువంటి రాగరాగిణి సంస్థ ద్వారా విశిష్ట కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఆ సోదరిమణులిద్దరికీ కూడా నా మనపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక కళాకారులు మాత్రమే కళ కోసం ఇంత తప్పించగలరు, ఇంత శ్రమించగలరు అనే దానికి ఒక మంచి ఉదాహరణ రమణ కుమారి సుబ్బలక్ష్మి గారు. అలాగే ఈరోజు కార్యక్రమాన్ని అందించినటువంటి రామాచారి గారి గురించి చెప్పాలంటే దూరదర్శన్లో ఒక 3 దశాబ్దాల లలిత సంగీత చరిత్ర గురించి చెప్పినంత సమయం పడుతుంది. రామకృష్ణ గారు ముందుగానే చెప్పారు మొత్తం అంతా చాలా క్లుప్తంగా చెప్పమని. కానీ ఒక రామాచారి లాంటి ఒక విశిష్ట సంగీతజ్ఞుని గురించినటువంటి ఒక కార్యక్రమానికి నేను ఒక అతిథిగా వచ్చి చాలా క్లుప్తంగా మాట్లాడాలంటే చాలా కష్టం సార్. అయినా కూడా ప్రయత్నం చేస్తాను ఎక్కువగా టైం తీసుకోకుండా.
నాకు తెలిసి రామాచారి గారు చెప్పినట్టు ఆకాశవాణి దూరదర్శన్ ముందు నుంచి లలిత సంగీతానికి చాలా చాలా కృషి చేస్తూనే ఉన్నాయి. నా మొట్టమొదటి పరిచయం రామాచారి గారితో పాలగుం విశ్వనాథన్ గారు దాదాపు 90 ప్రాంతాల్లో అనుకుంటారు. చాలా చిన్నగా ఉన్నారు రామాచారి, చిన్నవాడే, అసలు చాలా యూత్ అని కూడా అనడానికి లేదేమో. ఒక రికార్డింగ్, లైట్ మ్యూజిక్ రికార్డింగ్, ఇంతకుముందు రామాచారి గారు పాడినటువంటి అమ్మ దొంగ నేను చూడకుంటే నాకు బెంగ అనే పాట వేదవతి ప్రభాకర్ గారు పాడారు దూరదర్శన్లో. నేను రికార్డ్ చేసినటువంటి ప్రోగ్రామ్ అది. పాల్గొమ్మి గారు స్వరపరిచినటువంటి గీతాలన్నీ మేము చేస్తూ ఉన్నాం. ఆయన ముందు వచ్చి నాకు ఒక 5 పాటలు చెప్పారు. దానిలో ఫస్ట్ ప్రప్రథమంగా వేదవతి ప్రభాకర్ గారు పాడినటువంటి అమ్మదొంగ పాట, అలాగే పాల్గొమ్మి విశ్వనాథన్ గారు రచించి స్వరపరిచినటువంటి ఆయన సొంతగా పాడినటువంటి ఒక్కసారి మా ఊరు వెళ్ళి రావాలి